నేను ఇక్కడ ఇంకో గొప్ప విషయం చెప్పాలి. అన్న లోకేష్ అన్న కూడా వచ్చాడు. సార్, చాలా మంది ఎన్నిసార్లు ఈ విషయం చెప్పారు నాకు తెలియదు, కానీ అప్పట్లోనే ప్యాన్ ఇండియా సినిమా ఒకే ఒక్కడు. ఆ ఒకే ఒక్కడు సినిమా తీసింది ఇన్స్పిరేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది చెప్పారో నాకు తెలియదు. ఇది శంకర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు చెప్పినటువంటి సత్యం. ఆ సినిమా ఒకే ఒక్కడు. ఒక్క రోజు సీఎం అయితే ఆ సీఎం ఏం చేస్తాడు అనేది ఆ సినిమా తీశారు. సూపర్ డూపర్ హిట్. తమిళ వాళ్ళు చిత్రీకరించిన సినిమా ఇన్స్పైర్డ్ బై సార్. అయితే నేను ఎందుకు చెప్పానంటే, ఈ రోజు నారా లోకేష్ గారు, మేము సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని మేము తొక్కి తోస్తుంటే మేము చేస్తున్నాం సోషల్ మీడియా. కానీ అది పూర్తయితే, ఆ ప్రక్రియ పైకి వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు పునర్విక కావచ్చు, అదే స్కూల్లో అన్నం బాగా లేకపోతే కావచ్చు, లేదంటే ఇతర దేశాల్లో బానిసత్వంలో నలిగిపోతున్న విషయాన్ని కావచ్చు, మేము అలా తోస్తే రెడీగా ఉంటారు నారా లోకేష్ గారు. అలా రావడం బుద్ధావ్ తేయ్ అంటే మేము ఏం చేసినా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకనంటే ఒక్క రోజులో సీఎం అయినటువంటి హీరో అర్జున్ గారు ఎలా చేశారో, సేమ్ ఈరోజు నారా లోకేష్ గారు వచ్చినట్టు పరిష్కరించు వెళ్ళిపోతున్నారు.